స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు యానిమే చూడు. ఈ రోజు అయితే మనం యానిమేలోని టాప్ 5 యానిమే ఫైట్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా ఫ్యాన్ ఫేవరెట్ ఏ యానిమే ఫైట్స్ అయితే ప్రపంచాన్ని షేక్ చేసాయో అండ్ ఇంటర్నెట్ని బ్రేక్ చేసాయో ఆ యానిమే ఫైట్స్ అయితే చూడబోతున్నాం. లెట్ స్టార్ట్. మన ఫస్ట్ ఫైట్ వచ్చేసి నరుటో వర్సెస్ పెయిన్. అండ్ ఇది నరుటో షిప్పుడన్లో పెయిన్ ఆర్క్లో అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ ఫైట్స్లో ఒకటి నరుటో వర్సెస్ పెయిన్ అయితే కంప్లీట్గా కోనహన్ అయితే డిస్ట్రాయ్ చేస్తుంటాడు అండ్ ఆల్రెడీ జరాయాని చంపేస్తుంటాడు అండ్ కకాషిని కూడా చంపేస్తాడు. అండ్ జొనాడా అయితే కంప్లీట్గా ఇంజూర్ అయి ఉంటుంది. షికిమారు ఏం చేస్తాడో వాడికే తెలీదు అండ్ సాకురా అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇస్తాడయ్యా మన నరుటో ఎంట్రీ మౌంట్ మోయోబోకు నుంచి. అండ్ అదొక ప్రాపర్ తెలుగు సినిమా క్లైమాక్స్లో హీరో ఎంట్రీ ఇచ్చినట్టు ఇస్తాడు. అండ్ తర్వాత పెయిన్ అయితే చెదకొట్టుడు కొడతాడు. కానీ ఫైనల్గా పెయిన్ అయితే నరుటోని డామినేట్ చేయడం మొదలు పెడతాడు. అండ్ ఎండ్ ఆఫ్ ది ఫైట్ నరుటో అయితే పెయిన్ని ఓడిచేస్తాడు, అది కూడా టాక్ నో జుట్సుతో. ఈ ఫైట్లో యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది అండ్ మెసేజ్ ఉంటుంది. నరుటో ఒక హీరోలా ఎలా నిలబడతాడనే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ ఫైట్లో అయితే చూపిస్తారు మనకి. అండ్ నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫైట్స్ ఆఫ్ నరుటో. అండ్ నరుటో వర్సెస్ పెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్క్స్ అని నేను అనుకుంటున్నాను. మన సెకండ్ ఫైట్ వచ్చేసి వన్ పీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్స్ ఆఫ్ ఆల్ టైమ్. వన్ పీస్లో ఒక ఫైట్ ఉంది, హిస్టరీలో మార్చేసింది. యాన్కో కైడో వర్సెస్ స్ట్రా హార్ట్ లూఫీ. ఈ సమరంలో పెయిన్ ఉంది, సాక్రిఫైస్ ఉంది, కానీ చివరికి ఒక లెజెండ్ అయితే పుట్టించింది. రూఫ్ టాప్తో మొదలైన ఈ ఫైట్ అమేజింగ్ లూఫీ గేర్ ఫైవ్తో అయితే ఎండ్ అవుతుంది. అండ్ కైడోని ఫైనల్ పంచ్ కొట్టడంతో లూఫీ లిబరేషన్ అయితే స్టార్ట్ చేశాడు అండ్ వానోకి ఫ్రీడమ్ అయితే తీసుకొచ్చాడు. అండ్ ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫైట్స్ ఆఫ్ ఆల్ టైమ్ అని కూడా చాలామంది అంటారు. ఎందుకంటే ఒక యానిమేలో ఫైట్స్ డిఫరెంట్, కానీ ఇది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చే ఫైట్. అండ్ అన్లైక్ అదర్ ఫైట్స్ ఇందులో యానిమేషన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్రీడమ్ రథంతో తీసుకురాగలం, ఓన్లీ చిరునవ్వుతోనే తీసుకురాగలని లూఫీ అయితే ఈ ఫైట్తో అయితే నిరూపిస్తాడు. అండ్ దట్స్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఫైట్స్ ఆఫ్ వన్ పీస్. మన నెక్స్ట్ ఫైట్ వచ్చేసి బ్లీచ్. అండ్ తెలుగులో బ్లీచ్ అంత ఫేమస్ కాదు, కానీ బ్లీచ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేస్ ఆఫ్ అవుట్ దేర్. ఎందుకంటే బిగ్ 3లో ఒక యానిమే అంటే తక్కువేం కాదు. వన్ పీస్ అండ్ నరుటోకి ఎంత రికగ్నిషన్ వస్తుందో బ్లీచ్ కూడా అంతే రావాలి. అండ్ మన థర్డ్ ఫైట్ వచ్చేసి బ్లీచ్లోదే అండ్ ఇట్స్ ఈచిగో వర్సెస్ యుకిహోరా. పేరు కొంచెం తప్పుగా కొడితే ఏం ఫీల్ కాకండి, నోరు తిరగట్లే. ఈచిగో వర్సెస్ ఉల్కిహోరా ఫైట్ స్టార్ట్. అండ్ ఈచిగో అయితే కంప్లీట్గా ఆఫ్ సైడ్ అయిపోతాడు అండ్ యుకిహోరా అయితే కంప్లీట్గా ఈచిగోని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫైనల్గా ఈచిగో హార్ట్లోంచి ఒక హోల్ అయితే క్రియేట్ చేస్తాడు, సింపుల్గా ఒక డోనట్ లాగా. అండ్ డిస్పైర్లో అయితే ఓరిహేమ్ అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ మూమెంట్లో డార్క్నెస్ నుంచి బ్లాక్ ఆరాతో ఈచిగో లెగిస్తాడు. హ్యాలో మాస్క్, లాంగ్ ఎయిర్, రెడ్ బ్లాక్ ఆరా, బ్రోటల్ బాయిల్. ఇచ్చిగో మెర్సీ లేదు, కంట్రోల్ లేదు, అదే ఒక రేజ్లో ఒక పిచ్చి పట్టినట్టు ఫైట్ చేస్తాడు. అండ్ ఫైనల్గా యుకిహోరాకి అయితే ఫస్ట్ టైం ఫియర్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాడు, అయినా ఫైట్ చేస్తాడు. బట్ ఈచిగో బీస్ట్ లాగా రెస్పాండ్ చేయడంతో ఫైనల్గా యుకిహోరా అయితే డిఫీట్తో యాక్సెప్ట్ చేస్తాడు. ఈ ఫైట్లో ఈచిగో గెలవడం కాదు హైలైట్, ఓరిహిమా యొక్క ప్రేమ అండ్ యుకిహోరా యొక్క హార్ట్ని అర్థం చేసుకోవడం హైలైట్. అదే బ్లీచ్ మ్యాజిక్. ఇలాంటి ఫైట్స్ కోసం యానిమే చూడుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఫైట్ వచ్చేసి అటాక్ ఆన్ టైటన్లోది లీవై వర్సెస్ పీస్ టైటన్. ఈ ఫైట్ని పిక్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫైట్ అయితే ఆసమ్గా ఉంటుంది, కానీ ఫైట్కి ముందు ఒక స్పీచ్ ఉంటుంది. అది కూడా సూపర్ స్పీచ్ తర్వాత మొత్తం ఆర్మీ సోల్జర్స్ అందరూ కూడా పీస్ టైటన్ చేతిలో చనిపోతారు. జస్ట్ ఒక సింగిల్ ఛాన్స్ క్రియేట్ చేయడానికి లేవాయ్కి. అండ్ లేవాయ్కి అయితే ఛాన్స్ దొరుకుతుంది. ఒక్క సెకండ్స్లో మొత్తం అంతా చేంజ్ చేసేస్తాడు అండ్ బీస్ట్ టైటన్ని తన మోకాల మీద కూర్చోబెడతాడు. అండ్ ఫైనల్గా బీస్ట్ టైటన్ని చంపేసిన టైంలో వేరే టైటన్ వచ్చేసి బీస్ట్ టైటన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫైట్స్. ఎందుకంటే మొత్తం ఆర్మీ అంతా చనిపోతే ఒక్కడు మాత్రమే నిలబడి ఆ టైటన్ని చంపేస్తాడు. అండ్ అటాక్ ఆన్ టైటన్ అండ్ చాలా కాంప్లెక్స్ యానిమే అండ్ చాలా తక్కువ మంది కూడా చూశారు. అండ్ ఇప్పుడు దాకా మీరు చూడకపోతే గో వాచ్ అటాక్ ఆన్ టైటన్. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేస్ అవుట్ దేర్. ఈ వీడియోకి ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో ఉన్న యానిమే ఫైట్స్ని అయితే చూద్దాం. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.